హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఇంకా ఇలాంటి వన్ క్లిక్లో బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి, వన్ క్లిక్లో పోస్టర్ ఎడిటింగ్, బ్యానర్ ఎడిటింగ్, అంటే పోస్టర్ అంటే కరపత్రాలు సేమ్ అలాంటి ఎడిట్స్ కావాల్సి కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్క అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే వన్ క్లిక్లో పోస్ట్ ఎడిటింగ్ ఎలా చేయాలి, అలాగే పోస్ట్ ఎడిటింగ్ టెంప్లెట్స్ ఎలా ప్రొవైడ్ చేయాలా పక్క అయితే ఆ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేసుకోవాలి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన షార్ట్ వీడియో తీరు. మీరైతే 100% అయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఆపేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అయితే చాలా తీసుకొస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నేనైతే నిన్నైతే ఒక మూవీ పోస్ట్ ఎడిటింగ్ చేసిన, ఆ మూవీ పోస్ట్ లింక్ వచ్చి కింద ఉంటుంది, పక్కా వీడియో చూడండి. లేదా మా ఛానల్లో చెక్ చేసి మరి ఆ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆ ఫ్రెండ్స్ ముందు మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ బటన్ వచ్చేసి PICU పెట్టండి. పిక్యూ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరైతే కనిపిస్తున్న ఓపెన్ మీదనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సింగిల్ క్లిక్ ఓపెన్ మీద క్లిక్ చేస్తూనే మీకైతే ఇదైతే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీ యాప్ అనేది అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీ యాప్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఎగ్జాంపుల్గా అయితే ఇక్కడైతే వాళ్ళు చాలా బ్యాక్గ్రౌండ్స్ అవి అయితే చూపెడతారు. మీరు ఏదో ఒకటి అయితే బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదైతే ఒకటైతే ఎంచుకోండి, ఓకేనా. కనిపిస్తున్న దీని మీద అయితే ఎంచుకోండి. దీని మీద ఎంచుకున్న తర్వాత రిప్లేస్ విత్ మై ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. రిప్లేస్ విత్ మై ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అలో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటో చూపెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా ఒక ఫోటోని అయితే ఇలా అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎంచుకున్న తర్వాత మీకైతే ఇట్లా డాట్లు ఏదో సంథింగ్ గ్రాఫిక్స్ ఉంటాయి కదా, అవి వస్తాయి. అవి వచ్చిన తర్వాత రెడ్ పడి ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఇలా వస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకో, ఈ బ్యాక్గ్రౌండ్ కాకుండా మీ గ్యాలరీలో ఉన్నది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ రాంగ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ మూల పొంటి రాంగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. రాంగ్ సింబల్ మీద క్లిక్ చేస్తూనే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ చూపెడితే unsplash.com అని ఒక యాప్ ఉంటుంది. దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేది చూపెడితే తర్వాత వచ్చేసి ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటో అయితే చూపెడతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చేసి అయితే ఏదో ఒకటి సంథింగ్ ఫోటో ఒకటైతే ఉంది, దాన్ని అయితే ఎంచుకుంటున్నాను. దాన్ని ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన రైట్స్ మనం ఇచ్చాను ఫ్రెండ్స్, ఓకేనా. రైట్స్ మనం ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అయితే మీరైతే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ఇక్కడ అంటున్న టెంప్లెట్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ అవి టెంప్లెట్స్ సంథింగ్ ఏదో ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా లొల్లి, ఇదంతా ఇక మీరైతే ఏదైనా చేసుకోండి. నేనైతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అయితే మీ మొబైల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా యాడ్ చేయడం చూపెట్టినామంటే మీరైతే పక్క వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. 100% అయితే వీడియో మీకు నచ్చినప్పుడు నా ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్. జై హింద్.